వెల్కమ్ టు కమెండో. నేను మీ ముంజేటి. ఈరోజు తెలంగాణలో అన్ని పేపర్లు కూడా ప్రధానమైన శీర్షిక హైడ్రా మీద హైకోర్టు ఆగ్రహం. ఈరోజు ఈనాడు పేపర్లో మెయిన్ హెడ్డింగ్లో ఆర్మీని పిలిపించక తప్పటం లేదు హైకోర్టు. రాష్ట్ర యంత్రాంగంపై విశ్వాసం సన్నగిల్లింది. కోర్టు ధిక్కరణతో హైకోర్టు ఆగ్రహం. వివాద స్థలంలోకి వెళ్లబోరని హామీ ఇచ్చిన ఏజీ అఫిడవిట్ వేసేందుకు అనుమతిస్తూ నేటి వరకు ఉత్తర్వుల అమలు నిలుపుదల. ఇంతకీ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ హైడ్రాను నెత్తికి పెట్టుకున్న తర్వాత హైడ్రా వలన రేవంత్ రెడ్డి లాభపడుతున్నారా, నష్టపోతున్నారా? ఇది మన తెలంగాణలో ప్రధానమైన చర్చ జరుగుతుంది. ఈరోజు ఎవరినన్నా సరే ఒక పాన్ డబ్బా దగ్గర కావచ్చు, లేదా ఒక టీ షాప్ దగ్గర కావచ్చు, మరి ఇంకెవరి దగ్గరైనా సరే వచ్చే ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గెలుస్తున్నారా అని ఎవరినైనా మీరు అడిగారు అనుకోండి, సాధారణంగా వాళ్ళు అడిగేది ఏంటంటే, అంటే అతని మీద ఈ ప్రభుత్వం మీద కానీ రేవంత్ రెడ్డి గారి మీద కానీ ఎంతో కొంత నెగిటివ్ ఉందని చెప్పడానికి ఏకైక కారణం హైడ్రా కారణంగానే హైదరాబాద్ అభివృద్ధి వెనుకబడిందని, రియల్ ఎస్టేట్ దెబ్బతిన్నదని హైడ్రా మీద అందరూ ఉగ్ర రూపంతో హైడ్రాని వ్యతిరేకిస్తున్నారు. కానీ హైడ్రా చేసింది ఏంటి? హైడ్రా ఎవరికి మేలు చేస్తుంది? ప్రభుత్వానికే కదా. హైడ్రా లెక్కల ప్రకారం దగ్గర 1.5 కోట్ల రూపాయలు ఏదైతే ఉందో అంత ఆదాయం మిగిల్చామని హైడ్రా చెప్తుంది. కొన్ని లక్షల రూపాయలు విలువైన భూములు కాపాడినట్టుగా హైడ్రా మనకి పదే లెక్కలు ఇస్తుంది. నిజమే, అన్యాక్రాంతమైన అనేక భూముల్ని హైడ్రా తన రక్షణలోకి తీసుకుని ప్రభుత్వానికి అంటగట్టింది. అవి కొన్ని లక్షల కోట్లు విలువైన భూమి అదంతాను. చెరువులు కావచ్చు, కుంటలు కావచ్చు, ఎస్ఎఫ్టీ ఇవి కావచ్చు, ఇవంతాను. సో ఇలాంటి భూములు రక్షించాల్సిన బాధ్యతను హైడ్రా తీసుకున్న తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి ఒక సంపద పెరిగింది. అలాగే మీకు ఇది ఒక పక్షానైతే, రాజకీయంగా రేవంత్ రెడ్డికి హైడ్రా వలన నష్టం జరిగిందన్నది వాస్తవం. అయితే హైడ్రా వల్ల రాజకీయంగా నష్టం జరిగిన దానితో పోల్చుకుంటే లాభం ఎంత జరిగింది అన్నది ప్రభుత్వం కనుక ఖచ్చితమైన లెక్కలు పదే ఇవ్వగలిగితే తప్ప హైడ్రా వల్ల ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఖచ్చితంగా గట్టి దెబ్బే తగిలే పరిస్థితుంది వచ్చే ఎన్నికల్లో. దీనికి బాధ్యత వహించాల్సింది హైడ్రా ఇన్ఛార్జ్ కాదు, కానీ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం దగ్గర ఉన్న లెక్కలేంటి? హైడ్రా వల్ల ఎంత లాభపడింది ఈ రాష్ట్రం? హైడ్రా వల్ల ఎంతమంది లాభపడారు? ఎవరి భూములు ఎందుకు లాక్కున్నారు? లాక్కున్న వాళ్ళు ప్రశాంతంగా చట్టపరంగా లాక్కున్నారా, లేదంటే వాళ్ళ దగ్గర ఏమైనా అన్యాక్రాంతంగా లాక్కుంటున్నారా? ఇప్పుడు చూడండి, హైకోర్టు ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేసింది? ఎవరైతే ఒక నిర్మాణ సంస్థ ఉందో ఆ భూముల మీదకి వెళ్ళొద్దని హైకోర్టు 1, 2, 3 సార్లు కూడా చెప్పిన తర్వాత కూడా మళ్ళీ హైడ్రా ఆ భూముల మీదకి వెళ్ళడిన తర్వాత అది 3 సార్లు కోర్టు ధిక్కారానికి పాల్పడిన హైడ్రాని చివరికి ఆర్మీని పిలిపించి మిమ్మల్ని బారెక్లో వేయాల్సి వస్తుంది, ఈ వ్యవస్థ మీద అంటే రాష్ట్ర ప్రభుత్వం మీద మాకు నమ్మకం లేదని హైకోర్టు చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. సరే, అది ఒకరోజు వాయిదా వేశారనుకోండి, అది వేరే విషయం. అంటే ఇంతవరకు హైడ్రా ఎందుకు తెచ్చుకుంటుంది? కోర్టులతో ఎందుకు తెచ్చుకుంటుంది? హైకోర్టుతో ఎందుకు పెట్టుకుంటుంది హైడ్రా? దీంట్లో ఉన్న వాళ్ళకున్న క్యాలిక్యులేషన్స్ ఏంటి? ఒకవేళ ఫైట్ చేస్తే హైకోర్టులో ఫైట్ చేయాలి కదా, లేదా సుప్రీంకోర్టులో ఫైట్ చేయాలి కదా, వాళ్ళ దగ్గర ఉన్న వాస్తవాలు ముందు పెట్టాలి కదా. వాస్తవాలు ఒక పక్కన ఉంచి అవాస్తవాల వైపు అయితే హైడ్రా వెళ్ళదు కదా. సో మనం ఆలోచించాల్సింది, హైడ్రా వల్ల రేవంత్ రెడ్డి గవర్నమెంట్ దెబ్బతింటుందా లేదన్న ఒక ప్రముఖమైన చర్చకి ఈరోజు ఆన్సర్ ఇవ్వాల్సింది రేవంత్ రెడ్డి గవర్నమెంట్. లేదు, హైడ్రా వల్ల మేలే జరుగుతుంది, ప్రభుత్వానికి ఎన్నో లక్షల కోట్లు మిగులుతున్నాయి, ఎన్నో లక్షల కోట్ల రూపాయలు ఆదాయం అంటే అన్యాక్రాంతమైన భూములు మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం చేతికి వచ్చాయి అని కనుక లెక్కలు ఇవ్వగలిగితే తప్ప హైడ్రా నుంచి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అలాగే రేవంత్ రెడ్డి గవర్నమెంట్ని రక్షించడం అయితే కష్టం. వచ్చే ఎన్నికల్లో హైడ్రా ఎఫెక్ట్ ఖచ్చితంగా కనిపిస్తుంది. ఇప్పుడు రియల్ ఎస్టేట్ మీద కనిపిస్తుంది, రేపు ప్రభుత్వం ఏర్పాట్లో కనిపిస్తుంది. దీని విషయంలో రేవంత్ రెడ్డి కానీ, కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ, ఈ ప్రభుత్వం కానీ తగిన చర్యలు తీసుకొని హైడ్రాని కంట్రోల్ చేయడం కానీ, లేదా విధి విధానాలు నిర్మించడం కానీ, లేదు హైడ్రా రంగనాథ్ గారికి ఖచ్చితమైన సూచనలు ఇవ్వడం కానీ, అంటే ఏది ప్రభుత్వ భూమి, ఏది ప్రైవేటు భూమి, ఎక్కడ లిమిటేషన్స్ ఏంటి, ఎక్కడ వాటికున్న అధికారాలు ఏంటి కనుక మరింత స్పష్టంగా వాటికి ఒక లైన్ గీయగలిగితే హైడ్రా వల్ల లాభమే జరుగుతుంది. ఆ లాభాన్ని ప్రభుత్వానికి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. కానీ ఇది తేల్చాల్సింది మాత్రం రేవంత్ రెడ్డి గవర్నమెంట్.